ప్రగతి నివేదన సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సభా ప్రాంగణం కొంగరకలాన్లో భారీగా మోహరించిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అక్కడి నుంచి అందిస్తారు. ప్రగతి నివేదన సభకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది బొంగుళూరు నుండి వచ్చే వాహనాలన్నీ కూడా వెళ్లే ప్రధాన ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ వద్ద ప్రస్తుతం మనం నిలబడి ఉన్నాము. ఈ ఎంట్రన్స్ నుండే ఇటు నల్గొండ, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ ఈ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ గేట్ నుండి బొంగుళూరు గేట్ నుండి వెళ్తుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంట్రన్స్ గేట్ వద్దనే తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను చాలా స్పష్టంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వెహికల్ తనిఖీలకు సంబంధించిన సిఎస్డబ్ల్యూకి సంబంధించిన సిబ్బంది ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. సుమారు 25,000 మంది ఈ నివేదన సభకు బందోబస్తులో మోహరించనున్నారు. ఇందులో ప్రధానంగా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంబంధించిన సిబ్బంది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చారు. గత వారం రోజులుగా నివేదన సభ జరుగుతున్న ప్రాంతాన్ని అన్నిటిని కూడా వాళ్ళు జల్లెడ పట్టడం జరిగింది. ఆ తర్వాతనే అధికారులకు అప్పగించడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకా తనిఖీలు వరుసగా కొనసాగిస్తూనే ఉన్నారు. సుమారు 1,00,000కు పైగా కూడా వాహనాలు సభ వద్దకు రాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే వాహనాలు సాఫీగా సాగేలాగా కూడా ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నిలబడ్డ ఈ ఎంట్రన్స్ బొంగుళూరు గేట్ నుండి వచ్చే వాహనాలకు సంబంధించిన ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడికి వచ్చే వాహనాలు ఇతర జిల్లాల నుండి వచ్చే వాటితో పాటు హైదరాబాదు, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాహనాలు కూడా ఇక్కడ నుండే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఇదే దారిలోంచి వాహనాలు సభ ముగిసిన తర్వాత కూడా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇవాళ నుండే సభ దగ్గరకు వచ్చే వాహనాలని ఇవాళ నుండే తనిఖీలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్ సిబ్బంది. మొత్తం హైదరాబాద్తో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లో పరిధిలో ఉన్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా ప్రస్తుతం సభా వేదిక వద్దకే వచ్చాయి. పరిసర ప్రాంతాలన్నింటిని కూడా జల్లెడ పడుతున్నాయి. బొంగుళూరు గేట్ నుండి కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ.